హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఒక స్టైలిష్ అండ్ ట్రెండీ డిజైన్తో ఒక స్మార్ట్ వాచ్ చూస్తున్నారు. అందులో కాలింగ్ ఫీచర్ ఉండాలి. కాలింగ్ ఫీచర్తో పాటు మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా కావాలి. అలాగే మంచి మంచి ఫీచర్స్ ఉండాలి అనుకుంటే రియల్మీ వాచ్ 3 అయితే వచ్చేసింది. ఇంతకుముందు రియల్మీ వాచ్ 2తో కంపేర్ చేస్తే ఇది మనకి 35% లార్జ్ డిస్ప్లేతో అయితే వీళ్ళు తీసుకొచ్చారనమాట. అంటే దాని సక్సెసర్ అనిపించుకోవడానికి కావాల్సిన అన్ని ఫీచర్స్ని అయితే వీళ్ళు ఇందులో తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఇప్పుడు వరకు మన ఛానల్లో మనం కాలింగ్ ఫీచర్ ఉన్న స్మార్ట్ వాచెస్ని చాలా అన్బాక్స్ అయితే చేసాం. రీసెంట్ డేస్లోనే చాలా అయితే చేసాం. కాకపోతే ఎందులోనూ మనం నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ని అయితే చూడలేదు. సో ఫస్ట్ టైం మనకి రియల్మీ వాచ్ 3లో వీళ్ళు నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ని అయితే తీసుకొస్తున్నారు. ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను. సో ఈ వాచ్ ఎలా ఉందని చెప్పేదానికి ముందు బాక్స్ మీద ఏముంది, బాక్స్లో ఏమొస్తాయి అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి రియల్మీ వాచ్ 3 అని చెప్పి కనిపిస్తుంది. స్ట్రాప్ కలర్ లైట్ గ్రే అని చెప్పేసి రాసుందనమాట. ఇంకా ఇటు పక్కన చూస్తే ఆల్ డే హార్ట్ రేట్ మానిటరింగ్ 110+ స్పోర్ట్ మోడ్స్ 100+ వాచ్ ఫేసెస్ అని చెప్పి రాసుంది. ఇక రెండో వైపు క్లియర్ బ్లూటూత్ కాలింగ్ 1.8 ఇంచెస్ లార్జ్ కలర్ డిస్ప్లే స్టైలిష్ అండ్ ట్రెండీ డిజైన్ అని చెప్పి రాసుంది. ఇక బ్యాక్ సైడ్ 4,999 రూపాయలు అని చెప్పేసి ఎంఆర్పి ప్రైస్ అయితే ఉంది. కానీ ఈ వాచ్ ప్రైస్ 3,499 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఫస్ట్ సేల్లో వచ్చేసరికి 2,999 రూపాయలు, అంటే 500 రూపాయలు తగ్గించి ఫస్ట్ సేల్ అయితే సేల్కి తీసుకొస్తున్నారు. సో 3,000 రూపాయలకి ఈ వాచ్ మనం తీసుకోవచ్చా లేదా అనేది అన్బాక్స్ చేస్తూ మాట్లాడుకుందాం. ఇంకా బాక్స్ సీల్ బ్రేక్ చేసి లోపల మరో బాక్స్ ఉంది. దాన్ని బయటికి తీయగానే వాచ్ అయితే కనిపిస్తుంది. ఫస్ట్ ఇంప్రెషన్ మన వాచ్ పట్టుకోగానే ఒక ప్రీమియం ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంది. సో పక్కన పెట్టి ఇంకా ఏమున్నాయని చూస్తే ఒక యూజర్ మాన్యువల్, ఛార్జింగ్ కేబుల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఛార్జింగ్ కేబుల్ మీకు మ్యాగ్నెటిక్ పిన్స్ సపోర్ట్తో అయితే ఈ ఛార్జింగ్ కేబుల్ వస్తుంది. సో ఇంకా ఇవే మనకి బాక్స్లో ఉన్నవి. ఇవన్నీ తీసి పక్కన పెట్టి వాచ్ 3 చూద్దాం ఎలా ఉందో. చూడడానికి మనకి చెప్పాను కదా, సో ఫస్ట్ ఇంప్రెషన్ మనకి ప్రీమియం లుక్తో వస్తుంది. స్ట్రాప్ వచ్చేసరికి సిలికాన్ స్ట్రాప్ అనమాట. ఇక అలాగే మనకి బకిల్ కనుక చూస్తే ఇది మనకి స్టీల్ బకిల్ అయితే కాదు, ప్లాస్టిక్ బకిల్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్ట్రాప్ కూడా మనకి డీటాచబుల్ అనమాట. మనకు స్ట్రాప్ ఒకవేళ వేరేది వేసుకోవాలనుకుంటే తీసేసి మరొకటైతే సెట్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ ఇదంతా ప్లాస్టిక్ బాడీతో అయితే వస్తుంది అనమాట. ఇక్కడే మీకు హార్ట్ రేట్ సెన్సార్స్ అయితే కనిపిస్తున్నాయి. అక్కడే మీకు ఛార్జింగ్ పిన్స్ అయితే ఉన్నాయి. ఇక వాచ్కి రైట్ సైడ్ మైక్రోఫోన్ ఓల్ అయితే కనిపిస్తుంది. అక్కడే బటన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మల్టీ ఫంక్షనల్ బటన్ అనమాట ఇది. ఇక లెఫ్ట్ సైడ్ స్పీకర్ గ్రిల్స్ అయితే ఉన్నాయి. చుట్టూ ఫ్రేమ్ కూడా మీకు ప్లాస్టిక్ ఫ్రేమే, కాకపోతే మనకి క్రోమ్ కోటింగ్తో అయితే వస్తుంది. స్టెయిన్లెస్ స్టీల్ లాగా అనిపిస్తుంది. ఇక ఫ్రంట్ డిస్ప్లే దగ్గరకు వస్తే హారిజాన్ కర్వ్డ్ గ్లాస్తో అయితే ఈ డిస్ప్లే వస్తుంది అనమాట. సో చెప్పాను కదా, వాచ్ ప్రీమియం లుక్కి ఇది కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఇక వాచ్ ఆన్ చేయగానే మీకు ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకుని మొబైల్తో అయితే పేర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్లో రియల్మీ లింక్ అనే అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మొబైల్తో కనుక ఒకసారి కనెక్ట్ అయిపోతే మొబైల్లో ఇంటర్ఫేస్ అయితే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. స్టార్టింగ్లో వాచ్లోని బ్యాటరీ పర్సంటేజ్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ ఫేస్ గ్యాలరీస్ అయితే ఉన్నాయన్నమాట. 100+ మీకు వాచ్ ఫేసెస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో కావాల్సిన వాచ్ ఫేస్ని మీరు సెట్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్స్ ఉన్నాయి. వీటన్నిటిని మీరు ఆన్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఇక వర్కౌట్స్ అయితే ఉన్నాయి. వర్కౌట్స్లో మీకు 110+ వర్కౌట్ మోడ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కావాల్సిన వర్కౌట్ మోడ్స్ని మీరు వాచ్లోకి అయితే పంపించుకోవచ్చు. టైల్స్లో చూసుకుంటే యాక్టివిటీ టుడే, స్లీప్, హార్ట్ రేట్, వెదర్, మ్యూజిక్ కంట్రోలర్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ టైల్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు రిమూవ్ చేసంటే వాచ్లోంచి టైల్స్ అయితే వెళ్ళిపోతాయి. మళ్ళీ ఇక్కడ మీరు యాడ్ చేసుకుంటే మళ్ళీ టైల్స్ అయితే వాచ్లోకి వచ్చేస్తాయి. యాప్స్ కూడా మీకు ఇక్కడ చాలా యాప్స్ అయితే చూపిస్తున్నారు. ఈ యాప్స్ అన్ని మీకు వాచ్లో అయితే ఉంటాయి, వాచ్లో కనిపిస్తుంటాయి. వద్దనుకుంటే ఈ యాప్స్ని మీరు ఇక్కడ నుంచి రిమూవ్ అయితే చేసేవచ్చు. అప్పుడు వాచ్లోంచి కూడా రిమూవ్ అయిపోతాయి. ఇక ఈవెంట్ రిమైండర్ ఉంది. ఇక అలాగే హార్ట్ రేట్ రిమైండర్ కూడా ఇక్కడే ఇస్తున్నారు. మోర్ ఫంక్షన్స్ ఉన్నాయి. మోర్ ఫంక్షన్లో ఫైండ్ మై ఫోన్, ఫైండ్ మై వాచ్, మ్యూజిక్ ప్లేబ్యాక్ కంట్రోల్, కెమెరా కంట్రోలర్, వెదర్, ఫ్రీక్వెంట్ కాంటాక్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక అలాగే వాచ్కి ఏమైనా ఫర్మ్వేర్ అప్డేట్ వస్తే ఇక్కడ నుంచే మనం అప్డేట్ కూడా అయితే చేసుకోవచ్చు. ఇక వాచ్లో ఇంటర్ఫేస్ కనుక చూస్తే వాచ్ క్లాక్ ఫేసెస్ అయితే మీకు ఈ విధంగా 4 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కావాల్సిన వాచ్ ఫేసెస్ని యాప్ ద్వారా కూడా సింక్ చేసుకోవచ్చు. ఇక వాచ్ డిస్ప్లే వచ్చేసరికి మీకు 1.8 ఇంచెస్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే అయితే వస్తుంది. 500 పీక్ బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉంటాయి. అవుట్డోర్ లో కూడా మీకు డిస్ప్లే విజువాలిటీ అయితే పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇక ఈ డిస్ప్లే పిక్సెల్స్ చూస్తే మీకు 240x286 ఇన్ని పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఇక వాచ్ లోని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మనకు టాప్ టు బాటమ్ స్వైప్ చేసామంటే డోంట్ డిస్టర్బ్ బ్రైట్నెస్, పవర్ సేవింగ్ మోడ్, టార్చ్, రేస్ టు వేకప్ సెట్టింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో సెట్టింగ్స్ లోకి వెళ్తే వాచ్ ఫేసెస్ ఉన్నాయి, డిస్ప్లే ఉంది. డిస్ప్లేలో మనకి స్క్రీన్ బ్రైట్నెస్, అలాగే స్క్రీన్ ఆన్ టైం అప్ టు 15 సెకండ్స్ వరకు మీకు స్క్రీన్ ఆన్ టైం అయితే సెట్ చేసుకోవచ్చు. అలాగే రేస్ టు వేకప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు.
ఇక సౌండ్ అండ్ వైబ్రేషన్ లో చూస్తే రింగ్ టోన్ వాల్యూమ్ పెంచుకునే ఫీచర్ ని ఇచ్చారు. ఇక అలాగే వైబ్రేషన్ మోడ్ ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మీకు మీడియం లోన స్ట్రాంగ్ గా కావాలనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి వర్కౌట్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. డోంట్ డిస్టర్బ్ ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ లెవెల్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి పవర్ సేవింగ్ మోడ్ లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. ఇక జనరల్ లో మనకి వ్యూ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వ్యూ లో మెనూ లిస్ట్ అలా గ్రీన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నేను లిస్ట్ లో అయితే ఉంచుతున్నాను. తర్వాత పవర్ ఆఫ్, రీస్టార్ట్, రీసెట్ ఇవైతే ఉన్నాయి. ఇక ఫైనల్ గా ఇక్కడ మీకు అబౌట్ అయితే కనిపిస్తుంది. ఇక మనం లెఫ్ట్ టు రైట్ స్వైప్ చేసినా, రైట్ టు లెఫ్ట్ స్వైప్ చేసినా ఇక్కడ టైల్స్ అయితే ఉంటాయి అనమాట. అంటే క్విక్ యాక్సెస్ యాప్స్ అని అయితే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీకు మ్యూజిక్ ఉంది, వెదర్ ఉంది, హార్ట్ రేట్ ఉంది, స్లీప్ మానిటర్ ఉంది, అలాగే యాక్టివిటీస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బాటమ్ టు టాప్ కనుక స్వైప్ చేస్తే ఇక్కడ మీకు నోటిఫికేషన్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి ఎనీ నోటిఫికేషన్, మెసేజ్ లాంటివి చదువుకోవచ్చు. కాబట్టి మీరు రిప్లై ఇవ్వడానికి అయితే ఉండదు. ఇక ఈ మల్టీ ఫంక్షనల్ బటన్ ప్రెస్ చేయగానే మనకి మెనూ అయితే ఓపెన్ అవుతుంది. మెనూలో మనకి యాక్టివిటీ, ఫోన్ ఉంది. సో ఫోన్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ నుంచి ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు, అలాగే కాల్ హిస్టరీ చూసుకోవచ్చు. కాంటాక్ట్స్ కూడా అయితే ఇక్కడైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత వర్కౌట్ ఉంది, హార్ట్ రేట్ ఉంది, SpO2, స్ట్రీట్, స్లీప్, వర్కౌట్ రికార్డ్స్, బ్రీత్, అలారం, వెదర్, ఈవెంట్ రిమైండర్, హ్యూమన్ హెల్త్, టూల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టూల్స్ లో చూస్తే మీకు స్టాప్ వాచ్, టైమర్, మ్యూజిక్, కెమెరా కంట్రోల్, అలాగే ఫైండ్ మై ఫోన్ అయితే ఉంది. సో ఇంకా ఇవి మనకి వాచ్ లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఫీచర్స్. సో ఇంకా వాచ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం వాచ్ పెట్టుకోగానే మనకి మంచి స్టైలిష్ గా అయితే అనిపిస్తూ ఉంటుంది. లాంగ్ లుక్ మనకి చాలా బాగుందన్నమాట. వాచ్ వచ్చేసరికి చుట్టూ మనకి వీళ్ళు క్రోమ్ షేడ్ ఇవ్వడం వల్ల సో చాలా ప్రీమియం గా అయితే వాచ్ అనిపిస్తూ ఉంది. ఇక మనకి వాచ్ లోని డిస్ప్లే దగ్గర బెజల్స్ చూస్తే మాత్రం కొంచెం పెద్ద బెజల్స్ అయితే అనిపిస్తున్నాయి అనమాట. వీళ్ళు లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన వాచ్ 2 తో కంపేర్ చేస్తే 35% లార్జ్ డిస్ప్లే అంటున్నప్పటికీ బెజల్స్ ఇంకొంచెం తగ్గించుంటే బాగుందని చెప్పి నాకైతే అనిపించింది. మనకి స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసరికి 70% అయితే ఉంటుంది. అంటే బెజల్స్ వచ్చేసరికి 30% అయితే ఆక్యుపై చేస్తుంది. కాలింగ్ విషయానికి వచ్చేసరికి కాల్స్ అయితే మాత్రం చాలా స్పీడ్ గానే రిసీవ్ చేసుకుంటుంది. ఆక్యురెన్సీ చాలా బాగుంది అనమాట కాల్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు. ఇక అలాగే ఇది మనకి కాలింగ్ వాచ్ కదా, యాప్ తో సింక్ అయిన తర్వాత మళ్ళీ మీరు బ్లూటూత్ లోకి వెళ్ళి వాచ్ 3 అని చెప్పి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని కూడా మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాలి. వాచ్ తో సింక్ అయితే సరిపోదు. వాచ్ 3 కూడా సెలెక్ట్ చేస్తే మీకు కాల్స్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక మామూలుగా మన కాలింగ్ వాచెస్ లో మాక్సిమం మనం ఫేస్ చేస్తుంది ఏంటంటే ఏదైనా మల్టీమీడియా మొబైల్లో వాచ్ చేస్తుంటే డైరెక్ట్ గా వాచ్ లో అయితే ఆడియో వస్తూ ఉంటుంది కదా. సో ఇందులో సరికి మనకి స్మార్ట్ యాంప్లిఫైర్ ఫీచర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మన కాల్స్ మాట్లాడేదా లేకపోతే మనం మల్టీమీడియా వాచ్ చేస్తాం అనేది ఇది స్మార్ట్ గా అయితే గెస్ట్ చేసి సో వాటిని ఎక్కడ ప్లే చేయాలో అక్కడైతే ప్లే చేస్తుంది. సో ఈ ఫీచర్ అయితే నాకు బాగా నచ్చింది. రీసెంట్ డేస్ లో మనం అన్బాక్స్ చేసిన కాలింగ్ వాచెస్ లో సో ఈ ఫీచర్ మిస్ అయింది అనమాట. ఇక కాల్ క్వాలిటీ వచ్చేసరికి పర్వాలేదు, బాగానే ఉంది. వీళ్ళు AI నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ ని. సో అది మన క్రౌడ్ ప్లేసెస్ లో ఉన్నప్పుడు అవతల వ్యక్తికి నాయిస్ అనేది వెళ్లకుండా చూస్తుంది. సో నేనైతే క్రౌడ్ ప్లేసెస్ లోకి వెళ్ళి చెక్ చేయలేదు, కాబట్టి కాల్ క్వాలిటీ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. లౌడ్నెస్ కూడా బాగానే వస్తుంది. ఇక ఈ వాచ్లో మీకు 340 mAh బ్యాటరీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 7 days బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్పేసి రియల్మీ అయితే క్లెయిమ్ చేస్తుంది. ఎంత లేదన్నా మీకు 4 నుంచి 5 రోజులు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. అలాగే IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ కూడా అయితే ఈ వాచ్లో ఉందన్నమాట. అలా అని చెప్పి ఈ వాచ్ స్విమ్ చేయడానికి పనికొస్తుంది అంటే లేదు, అక్కడ మీకు 580 ఉన్న వాచెస్ అయితే స్విమ్ చేయడానికి బాగా యూజ్ అవుతాయి. ఫైనల్గా చెప్పుకోవాల్సింది హార్ట్ రేట్ సెన్సార్ పర్వాలేదు, యాక్యురెన్సీ బాగుంది, SpO2 చూపిస్తుంది. కాకపోతే నేను SpO2 మీద ఏ స్మార్ట్ వాచ్లోను ఈ బడ్జెట్లో వచ్చే స్మార్ట్ వాచెస్ని నమ్మమని అయితే నేను సజెస్ట్ చేయను. సో ఇక ఓవరాల్గా చెప్పాలంటే వాచ్ ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 3,500 రూపాయలు పెట్టారు. ఫస్ట్ సేల్లో 3,000కి ఇస్తామంటున్నారు. ఓకే, కాకపోతే ఆ ప్రైస్లో చూసుకుంటే మార్కెట్లో వీళ్ళకి ఇంకా కాంపిటీషన్ అయితే ఉంది. 3,500లో మనకి AMOLED డిస్ప్లేతో కూడా స్మార్ట్ వాచెస్ అయితే వస్తున్నాయి. సో అది వీళ్ళు చూసుకుంటే బాగుండు. వీళ్ళు 3,000 రూపాయలకి తీసుకొచ్చి ఫస్ట్ సేల్లో 2,500 తీసుకొచ్చుంటే అదిరిపోయే డీల్ అయితే అయ్యేది. 3,000 రూపాయలకి తగ్గ స్టఫ్ ఉన్నప్పటికీ అక్కడ మళ్ళీ వేరే బ్రాండ్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో ఆలోచించుకుంటారనమాట కొనేవాళ్ళు. సో ఈ వీడియో ద్వారా మీరు రియల్మీ వాచ్ 3 అన్బాక్సింగ్ చూసి వాచ్ ఎలా ఉంది, నా ఇనిషియల్ ఇంప్రెషన్ గురించి కూడా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.